ఆన్లైన్లో ఆర్డర్, ఇంటి వద్దకే డెలివరీ, అది రైతు బజార్ ధరలకే. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్తో ఏపీ ప్రభుత్వం రైతు బజార్లను డిజిటల్ దిశగా నడిపించిపోతోంది. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నంలో డిజీ రైతు బజార్కు శ్రీకారం చుట్టింది. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, రైతులకు గిట్టుబాటు ధర, ఈ రెండింటినీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సర్కార్ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. మారిన కాలానికి తగ్గట్టుగా ప్రజల జీవనశైలి కూడా మారుతోంది. ఆహారం నుంచి దుస్తుల వరకు ప్రతి అవసరం ఆన్లైన్ ద్వారానే ఇంటి వద్దకే తెప్పించుకునే అలవాటు పెరిగింది. ఈ క్రమంలో రైతు బజార్లోని కూరగాయలు కూడా ఆన్లైన్లో హోమ్ డెలివరీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఏపీ ప్రభుత్వంలోని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే తొలిసారిగా విశాఖపట్నం MVP రైతు బజార్లో పైలట్ ప్రాజెక్టుగా డిజీ రైతు బజార్ను ప్రారంభించింది. మన రైతులందరూ వాళ్ళ పంటలు పండించుకుని దానికి తగిన ప్రతిఫలం రావాలని ఆశిస్తారు. బట్ చాలాసార్లు వాళ్ళకి నిరాశగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అలా అవ్వకుండా వాళ్ళకి తగినంత డబ్బులు సంపాదించుకుని వాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. దాంట్లో మేము టెక్నికల్ పార్ట్నర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇది స్టార్ట్ చేసి ఒక వారం రోజులు అయింది. ఇప్పటిదాకా రెస్పాన్స్ చాలా బాగుంది. కస్టమర్స్ ఆర్ హ్యాపీ. ఈవెన్ రైతులు కూడా మాకు ప్రొక్యూర్మెంట్ మేము ఎవరి దగ్గర నుంచే తీసుకుంటున్నామో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక డిజీ రైతు బజార్ యాప్ రావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తాజా కూరగాయలు, పండ్లు ఆర్డర్ చేసుకోవచ్చని చెప్తున్నారు. రైతు బజార్లో ఉండేటువంటి ధరలతోనే ₹1 కూడా డెలివరీ ఛార్జీలు వసూలు చేయకుండా కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు రైతు బజార్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం MVP రైతు బజార్ పరిధిలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వినియోగదారులకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందించనున్నారు. స్విగ్గీ, జొమాటోలో లాగా రైతు బజార్లో ఉండే ఐటమ్స్ అన్నీ రైతు బజార్ ప్రైసెస్కే, ఏ రోజు ప్రైసెస్ ఆ రోజు ప్రైసెస్కే ఆన్లైన్లో వినియోగదారులు వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని వాళ్ళ ఇంటికే ఫ్రీగా హోమ్ డెలివరీ ఇచ్చుకునేలాగా ఈ కాన్సెప్ట్ అండి. ఇది మా మెషిన్ సొల్యూషన్స్ వాళ్ళు రూపొందించింది. ప్రభుత్వం వాళ్ళ సహకారం కూడా ఉంది. సో ఇదేంటంటే ఏ రోజుకి ఆ రోజు రైతు తన సరుకును మొత్తం అమ్ముకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి అని. అంతేకాకుండా వినియోగదారులు ఇక్కడికి వచ్చి రైతు బజార్కి వచ్చి షాపింగ్ చేయలేని వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని ఫ్రీగా నాణ్యమైన సరుకుని ఇంటి వెజిటేబుల్స్ని అలాగే ఫ్రూట్స్ని కూడా వాళ్ళ ఇంటికి ఫ్రీగా హోమ్ డెలివరీ తీసుకునేలా ఈ కాన్సెప్ట్ రూపొందించబడిందండి. అండ్ దీనివల్ల ఏంటంటే ఇంకొకటి, మన రైతు బజార్లో ఉండే ఏ రోజు ప్రైసెస్ ఆ రోజు ప్రైసెస్కి అప్డేట్ అవుతాయి. ప్లస్ ఇంకొకటి, మన ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చండి ఈ యాప్. ఇక ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే విశాఖలోని అన్ని రైతు బజార్లతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో డిజీ రైతు బజార్లను విస్తరించనున్నారు. ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేసింది. ఈ యాప్లో ఆ రోజు రైతు బజార్లో అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, పండ్ల వివరాలు, వాటి ధరలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన MVP రైతు బజార్లో డిజీ రైతు బజార్ అనే ఒక యాప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, మ్యాషన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ వాళ్ళ ద్వారా క్రియేట్ చేయించి ఇక్కడి నుండే నేరుగా ఇక్కడి నుండి 4 నుండి 5 కిలోమీటర్ల దూరం వరకు MVP రైతు బజార్ నుండి 4 నుండి 5 కిలోమీటర్ల దూరం వరకు ఈ రైతు బజార్ నుండి తాజా కూరగాయలు వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన వెంటనే పంపించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. అయితే ఈ యాప్ని యాప్ అయితే ఇంకా ఒక 15 రోజులు పడుతుంది రావడానికి. ఇప్పుడు వెబ్సైట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ను రిజిస్టర్ చేసుకున్నట్టయితే కస్టమర్లు మీ పేరు, ఫోన్ నెంబరు అడుగుతుంది. పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైతు బజార్లో ఏ కూరగాయలు ఉన్నాయి, ఆ రోజు రైతు బజార్ ధరలు ఎలా ఉన్నాయి అన్నది డిస్ప్లే అవుతుంది. మీకు అవసరమైన కూరగాయలని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మాకు అది డిస్ప్లేలో వస్తుంది. ఇక్కడ మేము ఆర్డర్ సేకరించడం జరుగుతుంది. ఆర్డర్ సేకరించుకున్న తర్వాత 1 అవర్లో మీరు ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో అక్కడికి 1 అవర్లో మీకు తాజా కూరగాయలు రైతు బజార్ ధరలకే పంపించడం జరుగుతుంది.
ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన డిజి బజార్ చాలా ఉపయోగకరంగా ఉందని వినియోగదారులు చెప్తున్నారు. వృద్ధులు, మహిళా ఉద్యోగులకు మరింత ఉపయోగపడుతుందని అంటున్నారు. నగర వ్యాప్తంగా ఈ డిజి బజార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఈ యాప్ పెట్టడం వల్ల చాలా యూటిలైజ్ అనేది ఉంటుంది. సీనియర్ సిటిజన్ కానివ్వండి, మాకైనా వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళని ఎవరైనా సరే అది బాగుంటుంది. రైతు బజార్ కాస్ట్తోనే దళారీలు ఎవరు లేకుండా మాకు అందిస్తున్నారు కాబట్టి బెస్ట్గానే ఉంటుందని మేము అనుకుంటున్నాము. మాకైతే ఉపయోగపడుతుంది. మినిమం 99 అంటే అది రీజనబుల్లే, అది పెద్ద ఇది కాదు. 2-3 కాయగూరలు తీసుకుంటేనే అది కాస్ట్ అనేది ఏదో అవుతుంది, మాకు క్లిక్ అవుతుందని మేము అనుకుంటున్నామండి. మేము అది కూడా ఓపెన్ చేస్తాం కూడా. ఈ డిజీ రైతు బజార్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. వీళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అన్ని రైతు బజార్లో త్వరలో మీరు ఇంప్లిమెంట్ చేస్తే మా లాంటి వాళ్ళకి చాలా సీనియర్ సిటిజన్స్కి చాలా ఉపయోగపడుతుందండి. డిజిటల్ రైతు బజార్లో డిజిటల్ మార్కెట్ అని రైతు బజార్లో గవర్నమెంట్ ఒకటి కొత్తగా లాంచ్ చేశారు. అదైతే మాత్రం చాలా బాగుంది. ఏంటంటే నార్మల్గా జాబ్ హోల్డర్స్ కానీ సిటిజన్స్ కానీ ఎవరికైనా సరే ఫ్రీ డెలివరీ చేస్తున్నారు. సేమ్ రైతు బజార్లో ఎంఆర్పి ఎంత ఉంటుందో కూడా అదే పంపిస్తున్నారు. ఇది ఎంబీపీ రైతు బజార్, డిజిటల్ రైతు బజార్. ఇదేంటంటే మార్కెట్లో మనం షాపులకు వెళ్ళి కొనేటట్టు కంటే తక్కువ రేటుకి తక్కువ ధరకి మనం అన్నీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ ప్రకారము మనం ఏంటంటే కావాలో అది డెలివరీ ప్రకారంగా ఇంటికి వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ వీక్లీ వన్స్ ఒకసారి వస్తూ ఉంటాను రైతు బజార్కి. అండ్ ఇక్కడ కొత్తగా గవర్నమెంట్ అప్రూవ్డ్ డిజీ రైతు బజార్ అని అప్రూవల్ చేశారు. ఇది మనకి ఎట్లా అంటే ఇప్పుడు అంటే జాబ్స్ చేసే వాళ్ళకి, బిజీ లైఫ్ పర్సన్స్కి వాటికి యూజ్ అవుతుంది. ఇది మన యాప్లో స్కానర్ గట్రా అన్నీ ఉంటాయి. ఆ స్కాన్స్ మనం స్కాన్ చేసినట్టయితే మనకి టుడే రైతుకు న్యాయం, వినియోగదారుడికి తాజా కూరగాయలు. డిజిటల్ టెక్నాలజీతో రైతు బజార్లను కొత్త దశకు తీసుకువెళ్లే ప్రయత్నంగా డిజి రైతు బజార్ నిలవనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రైతు బజార్ అంటే ఇకపై కేవలం మార్కెట్కే పరిమితం కాదు, ఇంటి గడప వరకు కూడా వచ్చే సేవగా మారనుంది.